హాయ్ పేరెంట్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇంగ్లీష్ అండి. నేను ప్రతిదీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మీకు సజెస్ట్ చేస్తాను. ఇది కూడా నా వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అండి. మా బాబు గ్రేడ్ 1 అని చెప్పాను కదండి. వాళ్ళకి ఏంటంటే స్కూల్లో చాలా వర్డ్స్ అనేవి డిక్టేషన్స్ ఇస్తున్నారు. వాడికి ప్రతిదీ నేను చదివిస్తున్నాను, కానీ స్కూల్లోకి వెళ్ళి వాడు రాయట్లేదు. స్కూల్ నుంచి కాల్స్, మ్యామ్ మీరేం చదివించట్లేదా అని చెప్పి. లేదండి చదివిస్తున్నాను కానీ రాయట్లేదు ఏంటో అంటున్నారు. అయితే ఫస్ట్ లెటర్ చెప్పండి, వాడు కంపల్సరీ రాసేస్తాడు అంటే, అయ్యో మేము అలా చెప్పమండి, ఫస్ట్ లెటర్ కూడా మీరే చదివించాలి అని చెప్పారు. సో అప్పుడు నేను రీసెర్చ్ చేసి వాడికి ఎలా నేర్పించానంటే జాలీఫోనిక్స్ నేర్పించాను. అంటే ఆల్ఫాబెట్స్ లో ప్రతి సౌండ్, ఇప్పుడు పిల్లి ఉందనుకోండి మియావ్ అని అరుస్తుంది, కుక్కుంటే భౌ అని అరుస్తుంది. అంటే ఆ సౌండింగ్ ద్వారా మనం యానిమల్ అనేది గెస్ చేయొచ్చు. సేమ్ కాన్సెప్ట్ మనం ఇంగ్లీష్ లో యూజ్ చేయొచ్చు. లైక్ ABCD అని మనం నేర్పిస్తున్నాం కదా, సో అలా నేర్పించకూడదండి ఎప్పుడు కూడా. ఏ సౌండ్ ఆ, బి సౌండ్ బా, అలా మనం సౌండ్స్ ద్వారా నేర్పిస్తే పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ వాడికి జాలీఫోనిక్స్ అనే కాన్సెప్ట్ నేర్పించాను. ఆ తర్వాత వాడు ఇప్పుడు వాడంతటా వాడు ఓన్ గా ఇంగ్లీష్ బుక్ కూడా రీడ్ చేయగలరండి. సో అది ఎలా నేను అచీవ్ చేశాను అనేది నేను మీకు కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. దీనికి మెయిన్ గా కావాల్సింది మీ ఫోన్ లో జాలీఫోనిక్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు జాలీఫోనిక్స్ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తున్నానండి. ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ బార్ లో జాలీఫోనిక్స్ అని టైప్ చేయండి. ఓకే, జాలీఫోనిక్స్ అని కొడితే మౌస్ సింబల్తో వచ్చింది కదండి జాలీఫోనిక్స్ అనేది, అది మీరు కంపల్సరీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అది ఓపెన్ చేస్తే మీకు ఇలా గ్రూప్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏంటండి, ఎస్ ఉంది. సో ఇప్పుడు నేను ఎస్ ట్యాప్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఒక స్టోరీ వచ్చింది. ఇట్ ఈస్ ఎ సన్నీ డే, ఏ బాయ్ టేక్స్ హిస్ డాగ్ ఫర్ ఎ వాక్, ద బాయ్ త్రోస్ ఎ స్ట్రీక్ అండ్ ద డాగ్ రన్స్ ఆఫ్టర్ ఇట్. అంటే చిన్న స్టోరీ ఉంది కదండి. ఈ స్టోరీ మనం పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను వీడియోస్లో చూపిస్తానండి ప్రతి లెటర్కి. ఫస్ట్ ఈ వీడియోలో ఈ యాప్ ఎలా యూజ్ అవుతుంది అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్షన్ కూడా ఉంటుంది, లైక్ ఫ్లాష్ కార్డ్స్ అని. దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే సౌండ్ అనేది వస్తుంది, చూసారా అని. అది నెక్స్ట్ లెటర్ ఫార్మేషన్, లైక్ ఫింగర్ ట్రేసింగ్ అని కొట్టారనుకోండి, ఈ ఎస్ని ఎలా రాయొచ్చో పిల్లల చేత మనం రాయించవచ్చు. ఇది బెస్ట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి, దాని యొక్క సౌండింగ్, ఇవన్నీ కూడా అంతే. రైటింగ్ స్కిల్, ఎస్కి రిలేటెడ్ సాంగ్ కూడా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ప్లే చేస్తాను. అంటే ఈ ఎస్ సౌండ్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ రైమ్ ఉపయోగపడుతుందండి. ఈ జాలీఫోనిక్స్ అనేది పిల్లలకి మనం ఎలా టీచ్ చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటనేది నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతలోకి మీరు కంపల్సరీ ఈ జాలీఫోనిక్స్ యాప్ మాత్రం మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.